తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా గత దినాలన్నీ కూడా మీ ఉచితమైన కృప చేత కాపాడి నేటి సమయంలో మీ పాద సన్నిధిలో చేరి నేను ధ్యానించి స్తుతించుకుంటానికి అల్పమైన మా బ్రతుకులో మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి, పరదైసు అగాధము ఎక్కడ ఉన్నాయి, దానిలోనికి ఎవరెవరు వెళతారు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి. మీ లేఖనానుసారంగా అర్థవంతంగా నాయన తెలియపరచడానికి మీ ఆత్మ తోడ్పాటును సహాయాన్ని నాకు అందించండి తండ్రి. వినబోతున్న ప్రియులను అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు వినిన బిడ్డలందరినీ మీరు ఆచరించి బలపరచమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వర్లరా, పరదైస్ అగాధము ఎక్కడ ఉన్నాయి, దానిలోనికి ఎవరెవరు వెళతారు అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. ఈ విషయమై చాలామంది అనేక మంది మనసులో కూడా ప్రశ్నార్థంగా కొన్ని విషయాలు మిగిలిపోతున్నాయి. అంటే పరదైసు ఎక్కడ ఉంది, పరదైసు నెమ్మది పొందే స్థలము అనే లేఖనంలో ఉన్న మాట రెండో ఒకటేనా అంటే ఒకటేనండి, ఒక్కటిగానే మనం భావించాలి లేఖనాన్ని బట్టి. ఇక రెండో మాటగా చూస్తే అసలు ఈ పరదైసు ఎక్కడుంది, అది ఎవరి కొరకు నిర్ణయించబడింది, ఒకటి. రెండు, అగాధము అంటున్నారు. ఆ అగాధం కూడా ఎక్కడుంది, ఆ అగాధము ఎవరి కొరకు నిర్ణయించబడింది అనే సంగతిని మనం లేఖనాలు బట్టి క్లుప్తంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేదామండి. ప్రియమైన వర్లరా, ఆలోచించేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న నిన్నటి కాల సమయంలో ఆ నరకం ఎక్కడ ఉంది అని అంటే పాతాళములోని ఒక భాగము అని మనం విన్నాం. ఏమండి, దాని గురించి కొద్దిగా నాకు తెలిసి కొద్ది మాట జ్ఞాపకం చేస్తే నేను ఇప్పుడు అదే పాతాళంలో, ఆ పాతాళంలో ఇప్పుడు అగాధం ఉన్నది, పరదైసు ఉన్నది. అంటే ఆ యొక్క నీతిమంతులైన ఆత్మలు నెమ్మది పొందేటటువంటి స్థలముగా ఆ పరదైసును మనం పిలవచ్చు అనేవి పాతాళంలోనే ఉన్నవి. సో ఈ పాతాళం ఎక్కడుంది అని అడిగితే నిన్న చెప్పుకున్నాం, మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాం. భూమి దిగువ భాగాన ఉంది. ఎలా చెప్పగలమండి అని అంటే, మొదట ఆకాశము పరలోక తండ్రి ఉన్నదైతే, రెండవ ఆకాశంగా భూమి, మనం నివసిస్తున్న భూమి, మూడవ ఆకాశం మీద ఉన్నది అంటే బైబిల్ ప్రకారంగా ఇదిగో భూమి క్రిందనున్న పాతాళం. ఆ పాతాళంలోనే ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మనుషులు బ్రతికినటువంటి బ్రతుకును బట్టి ఈ లోకయాత్ర మరణం ద్వారా ముగించబడిన తర్వాత అక్కడితో మనిషి జీవితం అంతము కాలేదు. మట్టిలోకి వెళ్ళిపోతే ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి అని లేఖనం చెప్తున్నాయంటే, అవి ఎక్కడికో వెళ్ళాలి అనే కదా, అవి దేనిలోనూ కలిసిపోవట్లేదు అనే స్పష్టమైనటువంటి అర్థం మనకు వస్తుంది కదా. కనుక ఈ ఆత్మలు ఈ భూమి మీద మనుషుడు జీవించిన జీవితాన్ని బట్టి పాతాళములో వెళ్ళేటటువంటి స్థలాలు, రెండు స్థలాలకి వెళతాయి, ఆత్మలు వెళతాయి. అంటే మనుషుడు భౌతిక నేత్రాలతో చూసేటటువంటి లోకం కాదది. ఇది పాతాళం, అదృశ్య లోకం. ఆత్మలు వెళ్ళేటటువంటి లోకం అంటే మృతుల లోకం. ఆ లోకములోనే ప్రియమైన వర్లరా, నిన్న నరకాన్ని గురించి చెప్పాం. ఇప్పుడు పరదేశం గురించి కొద్ది మాటలు, తదుపరి అగాధం ఉన్నది అని మనం రెండింటి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక దాని కొద్ది వివరణ మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈ యొక్క భూమిని నిర్ణయించుకున్నటువంటి వారు దేవునికి ఆయాసకరంగా, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే భూలోకయాత్ర ముగిస్తే వారు నరకానికి పోతారు అని, ఏమండి దేవుని చిత్తాన్ని బట్టి ఆయనకు అనుకూలంగా మనిషి తన బ్రతుకులో ఆ తండ్రి చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఈ లోకంలో ఆయన కొరకు బ్రతికితే అటువంటి ఆత్మలు, వారి యొక్క ఆత్మలు పాతాళంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్తాయని, ఆ నెమ్మది పొందే స్థలానికి మరొక పేరుగా, మరొక పదముగా పరదైసు అని మరి బైబిల్ లేఖనం పిలువబడుతున్నదండి, చెప్పబడుతుంది. సో ఆ మాటను మనం చదువుకుంటూ ప్రయత్నించారు. యేసు ప్రభువు వారు చెప్పారండి, భూలోకంలో ఇద్దరు బ్రతికి ఉండగానే వాళ్ళ స్థితిగతులు చెప్పాడు, వారు ఎలా జీవించారు అనేది నిన్న కూడా జ్ఞాపకం చేశారండి. అందుకే సింపుల్గా చెప్తున్నా, వారు ఎలా జీవించారో చెప్పారు. తదుపరి ఇరువురు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ జీవించిన జీవితాన్ని బట్టి వారికి ఆత్మలు పాతాళంలో ఏ స్థలాల్లో ఉన్నాయో చక్కగా వివరించి చెప్పినటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నది అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక్కటి మాత్రమే. ఈ విషయాన్ని ఏ ఇతర మత గ్రంథాల్లో ఎక్కడ కూడా చెప్పబడలేదండి. మరణిస్తారు మరణిస్తారు చాలా పర్యాలు గాలిలో గాలి ఎన్నో రకాలు చెప్తున్నారు. అవన్నీ ఇప్పుడు మనకు అప్రస్తుతం. మనం మాట్లాడుకున్న పాయింట్ మీద కొద్ది నిమిషాలు ముందుకు వెళ్దామండి. సో ఈ విధంగా భూలోకంలో ఉన్న ఇద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడు పేద లాజరు ఉంది కదా. లాజర్ గారేమో ప్రియ దేవుని పిల్లలారా భూలోకంలో దేవునికి ఇష్టకరంగా జీవించాడు కనుక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆ ఇబ్బందుల దృష్ట్యా తన బ్రతుకులో ఎప్పుడు కూడా నాకేంటి, నా జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది, ఆ చూడు, ఆ ధనవంతుడు చూడు, ఆ పరిస్థితి చూడు ఎంత చక్కగా ఉంటున్నాయో అని మాట్లాడుకున్నట్లుగా, తన స్థితిగతుల గురించి బాధపడినట్లుగా ఎక్కడ కూడా లాజర్ గారి గురించి చెప్పబడిన దాఖలాలు లేవండి. దేవుడు ఎట్టి స్థితిలో ఉండనిస్తాడో ఆయనకి ఇష్టమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు. పౌలు గారు కూడా అదే అంటారండి, నన్ను ఏ స్థితిలో ఉంచిన అన్ని స్థితుల్లో నేను పాఠాలు నేర్చుకుని ఆయనకి ఇష్టకరంగానే జీవించాను అన్నట్లుగా పౌలు గారు కూడా చెప్తారు. సో ఇక్కడ మనకు మాట్లాడుకుంటున్న మాట, ఈ లాజర్ గారు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళాడు. అంటే అక్కడ యాతన పడుతున్నాడు, అగ్నిలో కాలుతూ ఉన్నాడు. నరకంలో అగ్ని అర్ధ పురుగు చావదు, అక్కడ కాలుతూ ఉన్నాడు. ఒకటి, భూలోకంలో యాత్ర ముగిస్తే క్షణంలో వచ్చింది ఎక్కడికి, ధనవంతుడు నరకానికి. ఓకే, రెండో వ్యక్తిగా లాజర్ గారు కనబడుతున్నాడు మనకి. ఇప్పుడు లాజర్ గారి మీద కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. ఈ లాజర్ గారు కూడా చనిపోయారు. దేవదూతలు తీసుకొని వెళ్ళిపోయాట. ఎక్కడికి? పాతాళలోకానికి. పాతాళలోకంలో ఎక్కడికి తీసుకుని వెళ్ళారు ఆ దేవదూతలు అని అంటే, ప్రియమ దేవుని పిల్లలారా, అబ్రహాము రొమ్మును ఆనుకొని ఆయన ఆనుకుంటానికి తీసుకుని వెళ్ళినట్లుగా లేఖనం సెలవిస్తుంది. అంటే దాని అర్థము, మరి ఈ యొక్క లాజర్ గారు విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆ అబ్రహాము దగ్గరికే చేరగలిగాడంటే, ఆ ఈక్వల్గా ఆయనతో ఉన్నాడు అంటే, అబ్రహాము ఎంత విశ్వాసంతో దేవుని చిత్తాన్ని అనుసరించాడో, ఆయన మాట ప్రకారం జీవించాడో, అందుకే ఆ నెమ్మది పొందే స్థలంలో ఉన్నటువంటి అబ్రహాము దగ్గరికి ఈ లాజర్ గారు వెళ్ళాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన కూడా అంత నీతిమంతత్వ జీవితాన్ని భూలోకంలో జీవించాడు అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే నీతిమంతులు ఆత్మల కొరకే నిర్ణయించబడింది అది ఆ పరదేశ్. ఆ నీతిమంతులుగా ఈ భూలోకములో నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని భూలోకులు తప్పించబడుతూనే నీతిమంతుడు అవినీతిమంతత్వంలోకి పడిపోకుండా తన జీవితాన్ని, రక్షణను, పరిశుద్ధతను, యథార్థతను కాపాడుకుంటూ ముందుకు సాగుతుంటే ఏదో ఒక వ్యక్తి కూడా మరణిస్తాడు. మరణించినప్పుడు అక్కడ తన జీవితము శారీరకమైనటువంటి ఆ యొక్క జీవితం ముగింపు, కానీ ఆత్మకు ముగింపు లేదు, ఆత్మకు చావు లేదు. కనుక ఇదిగో మరొక లోకంలో ఈ లాజర్ గారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అబ్రహాము రొమ్మున ఆనుకొని అక్కడ ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది అనే ఒక మాట నేను చదివి, అక్కడ ఏ స్థితిలో ఆయన ఉన్నారు, అక్కడికి వెళ్ళటానికి అర్థమైంది కదండి. భూమి మీద నీతిమంతత్వంగా జీవించాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడంటే, ఆ ఒక్క మనకి మాట సరిపోదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలంటే, భూలోకంలో నీతిమంతులుగా జీవించి నీతిని కాపాడుకొని ఆ నీతిమంతత్వం ఆయన మరణ గడియ వరకు కూడా నీతిమంతత్వంగానే వారి జీవితంలో జీవించినటువంటి వారు యాత్ర ముగిస్తే వచ్చే స్థలము పాతాళములో నెమ్మది పొందే స్థలము. దానినే మరొక రకంగా పరదైస్.
సో ఇక మనం చూడండి, ఆయన నెమ్మది పొందే స్థలంలోనే ఉన్నాడా లాజర్ గారు అనే ఒక మాట చదువుకుంటే, ఇప్పుడు ఎక్కడ ఉంది పరదైసు అనేది కొద్దిగా అర్థమైపోతుంది. దానికే నెమ్మది గల నెమ్మది గల స్థలము అన్నదానికి కూడా క్లియర్గా ఉంటుంది. చదువుతున్నాను ఒక మాట. లోకసువార్త 16:25 నేను చదువుతున్నానండి. లోకసువార్త 16:25 అండి. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించుతువి, నీకిష్టమైనట్టు అలాగునని లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఏంటంట జ్ఞాపకం చేసుకున్నామని అబ్రహాం గారు ఆ యొక్క ధనవంతుడితో పలుకుతున్న మాట ఇది. ఏమండి, జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ పాతాళములో ఇక్కడ లాజర్ గారు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే చనిపోయిన తర్వాత ఆత్మలకు స్పృహ ఉన్నట్లుగా, వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా, లేకపోతే ఒక్కరికొకరు సంభాషిస్తున్నట్లుగా కనబడుతుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ ధనవంతుడితో చెప్తున్న మాట, నువ్వు సుఖం అనిపించవు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే నీకు కష్టమైన ప్రమాదం వెనకాల వస్తుందనే సంగతి ఆలోచించమని విజ్ఞానులైన వారు గ్రహిస్తారు అని ఈ మాట ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. నీకు ఇష్టమైనట్టు జీవించటానికి కాదు. నీ తల్లిదండ్రులు ఉంటారు, సమాజం ఉంటుంది, పెద్దలు ఉంటారు. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఎవ్వరూ ఒప్పుకోరు కదా. కనుక అలా ఒప్పుకోనంతగానే యాతన పడే స్థలానికి తనే లేడు. అన్నీ సహించి ఓర్చుకున్నటువంటి లాజర్ గారు నెమ్మది పొందే స్థలానికి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రూమును ఆనుకొని నెమ్మది పొందే స్థలంలో ప్రశాంతంగా ఉన్నాడు. అంటే ప్రియమ దేవుని పిల్లలరా, అందరూ పాపులే, కానీ తన పాపానికి పరిష్కారం ఉండేటువంటి క్రీస్తు ప్రభు ద్వారా పరిష్కారం ఉండేటువంటి అవకాశం లాజర్ గారు వినియోగించుకుని నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. పాపానికి వచ్చే శిక్షను తప్పించబడ్డాడు. కానీ అదే భూలోకంలో నివసిస్తున్నటువంటి ఈ ధనవంతుడు పాపం గురించి నేను చేస్తున్నది తప్పేమి లేదనుకొని తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇక తర్వాత తనకు కలిగింది ఇశ్రాయేల్ ప్రకారం ఎవరికైనా దానం చేయటం కానీ, లేకపోతే పేదలకు కటాక్షించడం కానీ, పేదలకి ఏదైనా ఇవ్వటం కానీ, ఏది కూడా ఇచ్చినట్లు తన జీవితంలో మనకి మెన్షన్ చేయబడలేదు. ఇక బహుగా సుఖపడుతూ తింటమే అన్నట్లుగా ఆయన జీవితం ఉంది. కనుక అక్కడికి వెళ్ళాడు. కనుక ప్రియ దేవుని పిల్లలరా, అంటే ఇద్దరు బ్రతుకులో ఈ మాటలు వినేటప్పటికి నీకు నాకు ఒక ఆలోచన చేయాలి. అంటే భూలోకంలో ఎలా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడు, ఎలా జీవిస్తే దేవుడు కఠిన శిక్ష పంపిస్తాడు అని గ్రహించుకొని ఈ మాటను బట్టి మనం జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలని ప్రభువును బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నానండి. నా ప్రియమైన సోదరుడా, సహోదరి, లాజరు నెమ్మది పొందుతున్నాడు. అంటే ఆ యొక్క నెమ్మది పొందే స్థలం ఎక్కడుంది అంటే ప్రియ దేవుని పిల్లలారా, పరదైసు, అదే పాతాళంలో ఉంది. దీన్నే పరదైసు. ఇక్కడ నెమ్మది పొందుతున్నారు. ఎవరు పొందుతున్నారు అని అంటే హేబేలు నుండి, అంటే మొట్టమొదటి ఆదాం గారైనా ఆయనకు పుట్టినటువంటి రెండవ కుమారుడికి ఉన్నటువంటి హేబేలు మరణంతో మరణాలు స్టార్ట్ అయినాయి. అక్కడ నీతిమంతుడు హేబేలు మరణం నుండి నేటి వరకు, ఒకవేళ దేవుడు ఇంకా ఆయుష్కాలం ఇచ్చి ఇంకా ముందుకెళ్ళేటువంటి వారు మరణాలు సరే, నీతిమంతులుగా మరణించిన వారందరూ కూడా ఇదిగో ఈ పాతాళంలో ఉన్నటువంటి ఈ పరదైసుకి నెమ్మది పొందే స్థలంలోనికే రావాలి అండి. ఎందుకంటే భూలోకంలో దేవుని కొరకు ప్రయాసపడ్డారు, భూలోకంలో నోటిని కట్టుకున్నారు, కొన్ని రకాలైన స్వేచ్ఛలు కాదనుకున్నారు, విలాసవంతమైన పరిస్థితులు, దేవునికి ఆయాస్కర పరిస్థితులు ఏది కాదనుకున్నారు. దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, నాకు రేపు రోజున పరలోకం నాకు కావాలి అని అనుకొని పాపాన్ని అంటకుండా ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆయనకి ఇష్టలైనటువంటి విధానం జీవించారు. కనుక ఎన్నో కష్ట నష్టాలు వారు బ్రతుకులు వాటిల్లిన దేవుడు వాటన్నిటిని వారు తప్పించి చివరాకారికి వాళ్ళ యాత్ర ముగించిన తర్వాత, ఈ కష్టాలు కూడా ఆయన కొరకు అవమానాలన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళ కూడా యాత్ర ముగిస్తే ఇదిగో నెమ్మది పొందే స్థలానికి వారు ఆత్మలు వస్తాయండి. అంటే ఆత్మకేం లేదు, చావు లేదు. అంటే దాని అర్థము మన భూలోకంలో శరీరంతో ఉన్నటువంటి ఈ ఆత్మను కలిగి ఏ తప్పు కానీ ఒప్పు కానీ ఏదైతే చేసామో మరణించిన తర్వాత ఆత్మలకు
ఆ సంతోషకరమైనటువంటి పరిస్థితి అయినా, లేకపోతే శిక్ష అయినా, పనిష్మెంట్ అయినా ఆత్మలు అనుభవిస్తాయండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ శరీరానికి రుణపడి లేదండి. ఆత్మకే శరీరం రుణపడి ఉంది. ఎందుకంటే మనం పోషించి నడిపించి మాట అన్నీ చేయటానికి ఆత్మే మనకి నడిపిస్తుంది. కానీ అటుదిట్టు ఇటుదట్టు ఉల్టా అయినప్పుడు తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితులు, ఆ ధనవంతులైన పరిస్థితులు వస్తాయి. సో ఈ విధంగా చనిపోయిన చూస్తే దేవుని బిడ్డలారా, ఇది కరెక్ట్గా పాతాళంలోనే ఉంది పరదైసు అని మనం ఎలా చెప్పగలమండి అని అంటే, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయని ఆశపడుతున్నాను. ఏంటో మాట అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభులు వారు మరి కొద్ది సమయంలో ఇంకా మరణిస్తారు. ఆయన మరణించేటప్పుడు ఏమంటారంటే, ప్రియమైన వాళ్ళరా ఏమంటారంటే, ఆ యొక్క ఒకవైపున ఉన్నటువంటి దొంగ, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోండి అంటాడు. అప్పటి వరకు ఆయన కొట్టాడు, దూషించాడు. అయినా ఎందుకో ఒక్క మాట పలికేటప్పటికీ, ఆయన శిలువ మరణంలో నుండి శిలువ పైన ఒక మాట పలికేటప్పటికీ ఒక వ్యక్తి బ్రతుకు మార్చుకోవటానికి ఇష్టపడ్డాడు. తన స్థితిలో నేను చేసిన తప్పేనని పశ్చాత్తాపడ్డట్టుగా ఆ వ్యక్తిని గురించి మనం గమనించవచ్చు. ఏంటా మాట అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ మొదటి మాట యేసు ప్రభు వారు పలకకపోతే శిలువ పైన ఈ రెండవ మాటకి తాగుండేదే కాదేమో అని అనుకుంటా నేనైతే. యేసు ప్రభులు, తండ్రి వీరేం చేసును వీరిని క్షమించు అన్నాడు. అంటే కళ్ళెదురుగుండా కొడుతూ ఉన్నా, దూషిస్తూ ఉన్నా, హింసిస్తూ ఉన్నా, దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నా, ఎంత హేళన చేస్తూ ఉన్నా, వీళ్ళందరి పరిస్థితి అంతా కూడా ఆ శిలువలో అటువైపు ఇటువైపున దొంగలు చూస్తూనే ఉన్నారు. ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు. అట్టి స్థితిలో ఈ మాట పలికాడు కనుక వెంటనే తన మనసు మార్చుకొని, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, ఓకే శాంక్షన్, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. ఈయన గురించి బాప్తిసం పొందేడా ఇలా అవన్నీ పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడు. ఆయనకి ఇష్టమైంది ఆయన తీసుకెళ్తున్నాడు. నీకు నాకు బాధ ఏంటి? ఈ మాట చెప్తే సమాధానం కాదనుకోండి, ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది తీసుకుని వెళ్ళాడు. ఏ పరిస్థితిలో ఉండనే సరే తీసుకుని వెళ్తాడు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టమైంది చేసుకుంటే పక్కన ఉన్న మనుషులకు మహా బాధ అండి. యేసు ప్రభువు వారు ఎన్నో పర్యాయాలు ఆయనకి ఇష్టమైన పనులు చేస్తుంటే, తండ్రిని దేవునికి ఇష్టమైన పనులు చేస్తుంటే, ఇక్కడ ఉంటున్న మనుషులందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టే కదా అన్ని ప్రశ్నించి ఆయన చంపడానికి మరి కొనుక్కున్నారు. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఎటువైపు కన్నా, నేను మాట చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నానండి. ఆయనను చూచి, అంటే ఇద్దరి పైన 39 అయితే ఇద్దరు దొంగల పైన సంభాషణ జరిగింది మీకు తెలుసండి. నేను డైరెక్ట్గా 42 చదువుతాను. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అంటే ఏమంత గొప్ప పని చేస్తాడండి, ఏమంత ఘనకార్యం చేస్తాడు ఈయన. ఆయన జ్ఞాపకం చేసుకుని అడగటంలో కూడా కొద్దిగా నిజంగా ఒక ధైర్యం కూడా కావాలండి. అప్పటిదాకా కొట్టిన నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడా, ఏమంటాడనేటువంటి పిడియం లేకుండా ఎంత చక్కగా మాట్లాడాడు వ్యక్తి. నన్ను జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు, ఈయనేమో చనిపోతున్నాడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది అని అనుకున్నప్పుడు ఆ మాట పలికితే అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, అందుకు ఆయన వానితో, అంటే ఆ శిలలో ఒక ప్రక్కన ఉన్న దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే పరదైసు ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే, మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. సో ఇప్పుడు యేసుప్రభువులు కూడా మరణించారు కనుక శారీరకంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తానని చెప్తున్నాడు యేసుప్రభువు. భూలోకంలో ఉండగానే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? శరీరం ఆల్రెడీ మట్టిగా సమాధి చేయబడ్డారు కదా ఏమండి. సో ఇప్పుడు ఈయన చెప్తున్న మాట, నేడే నువ్వు నాతో కూడా పరదైసులో, శాంక్షన్, ఒక గొప్ప వాగ్దానం ఇస్తాడు. నేడే నువ్వు నాతో ఉంటావయ్యా. ఎక్కడ? పరదైసులో. ఎక్కడది? పాతాళంలో ఉన్నటువంటి అదృశ్య లోకంలో నువ్వు నాతో ఉంటావు, నేనేం తీసుకెళ్తున్నా అని వాగ్దానం చేస్తాడు. తీసుకెళ్ళారా లేదా? ఇప్పుడు పరదైసు ఎక్కడ ఉంది? పాతాళంలో ఉంది. పాతాళంలో ఇప్పుడు ఏముందని అర్థం అవుతుంది ఏమండి? పరదైసు కూడా ఉన్నది. ఎవరు అక్కడికి వెళ్తారు? ఆ స్థలంలో ఎవరు ఉంటారు అంటే ముందే చెప్పారు, నీతిమంతులైనటువంటి వారు ఆత్మలో నెల పొందే స్థలం అని. ఇప్పుడు యేసుప్రభువు నీతిమంతుడు కనుక ఏ పాపం చేయలేదు కనుక ఎక్కడికి వెళ్ళి యేసుప్రభువు వారు చేసుకున్నాడు. మరి పాపంతో ఉన్నటువంటి ఈయన ఎందుకు అక్కడికి వెళ్ళాడు?
అంటే యేసు పాపాలు క్షమించడానికి వచ్చాడు, పాపాల నుండి విమోచించడానికి రక్షకుడికి వచ్చాడు కనుక ఆ రక్షణ ఈయన కూడా ఏం చేశాడు, ఆయన బట్టి ఆ యొక్క పాప విమోచన పశ్చాత్తాప ఆ యొక్క క్షమాపణ బట్టి ఆయన కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నన్ను కలిగినటువంటి వారు, నా చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారు, అలా పశ్చాత్తాపడినటువంటి వాళ్ళు రేపు ప్రొద్దుటే మీరైనా నేనైనా మరొకరైనా అది ఆ స్థలానికే వెళ్తారంటానికి తను ఒక ఆత్మను తీసుకుని చూపించినట్లుగా పరదైసు మనకు. ఇది పరదైసు పాతాళంలోనే ఉంది అంటానికి ఇంకా చక్కటి ఇంకొక మాటని జ్ఞాపకం చేసి మరి ముగించడానికి ఇష్టపడతానండి. ఆ గాదాన్ని కూడా నేను మాటలు చెప్తాను. ఇప్పుడు పరదైసు పాతాళంలోనే ఉన్నది అని చెప్పడానికి ఏంటంటే పౌలు గారు మరి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చక్కటి మాట చెప్పారండి. ఏ మాట చెప్పారంటే, క్రీస్తునందున్న ఒక మనుషుడు నాకు తెలుసు, భాగ్యనాలి క్రీస్తునందున్న ఒక మనుషుడు నాకు తెలుసు, 14 సంవత్సరాల క్రితం సంగతిని ఈ కొరింథీ సంఘానికి చెప్తూ 14 సంవత్సరాల క్రితం ఆయన 3వ ఆకాశానికి కొనుక్కోబడ్డాడు అంటాడు. బాగా గమనించండి. మరి శరీరంతో కొనుక్కోడు ఆత్మ కొనుక్కోడు నాకైతే తెలియదు, కానీ మొత్తం మీద ఆయన 3వ ఆకాశానికి క్రీస్తునందున్న వ్యక్తి అంటే క్రీస్తును కలిగిన వ్యక్తి, నీతిమంతుడు, ఆయన చిత్త నెరవేర్చిన వ్యక్తి, ఒక భక్తుడుగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి చెబుతూ పలుకుతున్న మాట. ఆయన మరణించాడు, మరణించినప్పుడు మాత్రమే వెళ్ళేది పాతాళ లోకం, అది 3వ లోకం. ముందే చెప్పాను, పైన తండ్రి, ఇదిగో 2వ లోకం మీరు నేను భూమి మీద నివసిస్తున్నది, క్రింద భూమి కింద నుండి పాతాళ లోకం. ఈ మాట చదివితే మీకు చాలా వరకు అర్థమైపోద్దండి. చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. క్రీస్తునందున ఒక మనుషుడు నేను ఎరుగుతును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశం కొనుక్కోబడిను, అతడు శరీరంతో కొనుక్కోబడిను నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడిను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుడు నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనుక్కోబడి వసింపశక్యము కాని మాటలు వినును, ఆ మాటలు మనుషులు పలుకకూడదు అని ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళాడు? 3వ ఆకాశం అంటే పాతాళలోకం. పాతాళలోకంలో ఏం కనబడుతుంది? పరదైసులోనికి కొనుక్కోబడి పరదైసులోనికి వెళ్ళాడట. ఏది? ఒక భక్తుని గురించి చెప్తూ 14 సంవత్సరాల క్రితం అతను తెలుసు అని చెప్పి అతను ఎక్కడికి వెళ్ళాడంటే 3వ ఆకాశంలోనికి. అంటే 3వ ఆకాశంలో ఎక్కడ కొనుక్కోబడ్డాడంటే పరదైసులోనికి. అంటే ఇప్పుడు ఏదైనా 3వ ఆకాశం అనగానే పాతాళంలో ఉన్నది ఒక భాగంలో పరదైసు, ఆ పరదైసు ఉన్నది కనుక నీతిమంతులు ఉండేటువంటి స్థలము కనుక, అండ్ క్రీస్తునందుడు కనుక అతను నీతిమంతుడు, ఆ నీతిమంతుల స్థలంలో ఆయన పరదైసుకి వెళ్ళినట్లుగా పౌలు గారు చెప్తున్నారు. ఆ యేసు ప్రభు వాళ్ళు కూడా ఆ పరదైసుకి వెళ్ళి చూపించినట్టుగా మనకు. అంటే ప్రేమ దేవుని పిల్లలరా, మీరు గమనించండి, పాతాళంలోనే ఒక భాగంలో ఏముంది? పరదైసు ఉన్నది. ఇది దానిలోకి ఎవరు వెళతారు అనేది అనుకుంటున్నాం కదా. అంటే నీతిమంతులుగా భూలోకంలో మరణించినటువంటి వారు. ఎక్కడ నుండి మీరు చూసుకుంటే, హేబేల్ దగ్గర నుండి మీరు చూసుకుంటే నేటి వరకు అనుకోండి, పోనీ రేపు కూడా ఇదే జీవో ఏం మారదు కనుక నేటి వరకు నీతిమంతులుగా మరణించిన వారు ఆ పాతాళ నెమ్మది పొందే స్థలంలో ఉంటారు. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఈ నెమ్మది పొందే స్థలంలో ఉన్నటువంటి వారు ఏంటంటే వీరు భూలోకములో వారు మరణము దేవునికి విలువైనది. 116వ కీర్తన 15లో ఆయన భక్తులు మరణము, ఆయన నీతిమంతత్వం జీవించిన వారి యొక్క జీవితం, ఆ యొక్క మాట వినే చిత్త ప్రకారం నడిచినటువంటి వారి జీవితం అంటే ఆయనకు మహా ఇష్టం. వారి కొరకే స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు ఏమండి. సో కనుక ఈ యొక్క ఆయన భక్తుల మరణము ఆయనకు విలువైంది కనుక వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుండి ఏమవుతారు, నెమ్మది పొందుకుంటున్నారు అని లాజర్ ద్వారా మనం విన్నాం. ఇదే మాటని యోహాను గారు చక్కటి మాటగా పిలుస్తున్నాడండి. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథము 13వ వచనం నేను చదువుతున్నానండి. 14వ అధ్యాయం 13వ వచనం ఏమని? అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోను ఆత్మ చెప్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆత్మగా విశ్రాంతి పొందుతున్నారు, ఇంకేమీ లేదు. ఇంకా విశ్రాంతి పొంది ఇక్కడే ఉంటారా వీళ్ళు? ఇక్కడే ఉండిపోతారా అంటే కుదరదు. విశ్రాంతి పొందుతున్నారు, కానీ వీరికి ఒక నిరీక్షణ కూడా ఉంది. యేసుప్రభు వెళ్ళారు. మొత్తం మీద ఈ యొక్క పరదైసులో ఉన్నటువంటి వారు మాత్రము ఏదో ఒక రోజున రిలీజ్ అయ్యి విడిపింపబడి, లేదా అక్కడి నుండి
పరలోకానికి వెళ్తామనే నిరీక్షణ మాత్రం వీరుకుంటుంది. ఎవరికి? పరదేశంలో ఉన్నటువంటి వారు. నెమ్మది పొందే స్థలంలో ఉండే ప్రయాసం ఏమీ లేదు. ఇంకా పడాల్సిన ప్రయాసం అంతా దేవుని కొరకు, నిందలే కానీ మంచిగా కానీ వారి జీవితకాలం అంతయో దేవునికి ఇష్టమైనట్టు జీవించారు కనుక వారి ఆత్మ నెమ్మది పొందుకుంటున్నాయి. ఈ నెమ్మది పొందుకున్నటువంటి వారు పరదేశంలో ఉన్నటువంటి వారిని తండ్రి అయిన దేవుడు తన కుమారుడు క్రీస్తును ప్రభువుని భూలోకను పంపించినప్పుడు తప్పనిసరిగా వీరు క్రీస్తునందు మృతి పొందారు కనుక మృతులు ధన్యులు కనుక వీళ్ళేం చేస్తారు? క్రీస్తుతో పాటుగా ఏం చేస్తారు? మొదట లేస్తారు. ఆ మీదట సత్యంలో నిలిచిండు మనము రెప్పపాటులో మారి ఆయనతో పాటుకి ఏమేస్తాం? ఆ పరిలోనికి ఆయనతో మనం రెప్పపాటు మారిపోతామంటే నీతిమంతత్వంగా క్రీస్తు ప్రభు రెండు రాకపోచ్చేటప్పటికి నీతిమంతులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ ఛాన్స్. అంతేగాని బతుకున్న వాళ్ళందరికంటే బైబిల్ ఒప్పుకోదు కనుక అలా వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? ఆకాశం అంటే పరలోకం చేరటానికి. ఇది ఒక క్రమం. అంటే పాతాళంలో ఉన్నటువంటి ఇది పాతాళంలో పరదేశంలో ఉన్నటువంటి వారికి మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క విషయము పడుతున్నదండి. నిరీక్షణ ఉందండి. మేము వెళతాం ఏదో ఒక రోజు అని ప్రశాంతతో ఉన్నారండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ రోజున యాత్రగానే ముగించైనట్లయితే ఇక ధనవంతుడి గురించి మనం నిన్న చెప్పుకున్నాం. ఆ భయంకర స్థలానికి వెళ్తావు, లేకపోతే ఈ కష్ట నష్టాలను దేవుని కొరకు శ్రమైన సరే, దుఃఖమైన సరే, ఏడ్పైన సరే ఆయన నుండి ఎడబాపు. ఇదిగో ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కాబట్టాడు పౌలు గారు. అసలు పడే కష్టాలన్నీ కూడా ఈ రోజున ఎవరైనా సరే క్రీస్తు ప్రభు కొరకు ఒక చెమట పొట్టుకొని ఒక రక్తం పొట్టుకొని కార్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారా? వాళ్ళ బిడ్డల కొరకు, వారి కొరకు, వారి కొరకు, వారి కొరకు, వీటి కొరకు, వాటి కొరకు భయంకర శ్రమలు పడి నాకు అది ఇవ్వు, నీకు ఇది ఇవ్వని ఇంకా ఏదో అడగడానికి చూస్తున్నారే తప్ప ఆయన కొరకు ప్రత్యక్షంగా జాగ్రత్తగా కష్టపడే బహు కొద్ది మందేనండి. ఆ కొద్ది మందిలో మీరు నేను మనం ఉంటే ఒక యాత్ర ముగిస్తే నెమ్మది పొందే స్థలంలో ఉంటాం. అప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. అసలు ఇక్కడే తెలిసిపోద్ది మనకి, నేను చనిపోతే తప్పనిసరిగా పరదేశకు వెళ్తాను లేకపోతే నరకానికి వెళ్తానని భూలోకంలో ఉండగానే నిర్ణయించుకోవాలి, సిద్ధపడాలి. మరణం కన్ఫర్మ్ ఏదో ఒక రోజున వచ్చేస్తుంది, నీకు తెలియకుండా వచ్చేస్తుంది కనుక ట్రైను అనునిత్యము మనం సిద్ధపడుతూనే ఉండాలి. అలాగే మరణానికి సిద్ధపడాలి. ఏమండి, ఒకవేళ ఈ లోకంలో ఉండగానే చనిపోకుండా యేసుప్రభు వస్తాడనే దానికి మన రాకడ కొరకు కూడా ఎదురు చూస్తూ మెలకు కలిగినటువంటి వారు కానీ బ్రతుకున్నటువంటి చూడాలి. ఆల్రెడీ వాళ్ళు మెలకు కలిగి చక్కగా విశ్రాంతిలో ఉన్నారు. ఇక వాళ్ళకి వేదన, కష్టము, శోధన ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. ఇక పరలోకంలోకి వెళ్ళేసరి వాళ్ళకి ఏదీ లేదు. ఇంకా ఒకే ఒకటి ఉంటుంది, దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పొగడటానికి వీళ్ళు వెయిటింగ్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు వెయిటింగ్ ప్లేస్ పరలోకానికి వెళ్ళటానికి ఒక హేబేలు ఉన్న నీతిమంతులందరూ వెయిటింగ్ ప్లేస్. ఆయన వస్తాడో తీసుకొని వెళ్తాను నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క పాతాళము కూడా పరదేశం కూడా స్థిరమైనది, శాశ్వతమైనది మాత్రం కాదు. టెంపరీ ప్లేస్. ఇక్కడ నుండి తప్పనిసరి షిఫ్ట్ అవుతారు. మర్చిపో. ఇదండి పాతాళం గురించి. ఏమండి, అది నెమ్మది పొందే స్థలం. అది పాతాళంలోనే ఉంది పరదేశం. అది నీతిమంతుల కొరకు దేవుడు నిర్ణయించిన ప్లేస్. అదే నీతిమంతులు ఉన్నారని అక్కడ కూడా ఆయన వెళ్ళాడు. మూడు ఆకాశం ఉంది అని అంటారు. పరదేశం క్లియర్గా రెండు మాటలు చెప్పి సరిపోతుంది. ఇక పాతాళానికి మరి పరదేశకుని మధ్యలో మహా అగాధం ఉంటుందండి. దీనికి కూడా రెండు మాటలు చెప్పేసుకుందామండి. మహా అగాధం ఉంది. ఈ అగాధాన్ని ప్రియ దేవుని పిల్లలరా, అది ఎవరికి నిర్ణయించాడు దేవుడు అంటే అగాధం అట. అంటే అగాధం అంటే బాటమ్లెస్, అంటే కింద ఇంకేది లేదు, ఇక సపోర్టు అండలేదు, ఇక అడుగు భాగం లేదు ఇక అని అర్థం. అంత భయంకరమైనటువంటి అగాధం, కట్టిక చీకటి గల పిలమంట అని ఆ ప్లేస్కి పేర్లు ఎవరు వెళ్ళారు, ఆ ప్లేస్కి ఎవరిని పంపించాడు దేవుడు అని అడగటానికి ముందుగా ఈ ధనవంతుడు లాజర్కి ఇక్కడ సంభాషణ జరుగుతుంది. ధనవంతుడేమో నేను నాలుక చల్లార్చడానికి లాజర్ పంపించు ఒక నీటి బొట్టు కొరకు అడుగుతుంటే అక్కడ వేసీలో బాటిల్ తాగేసేది ఇక్కడ ఏం లే. సో ప్రియమైన దేవుని పిల్లలరా, అక్కడ యొక్క అబ్రహాం గారు చెప్తున్న మాట, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావటానికి అవకాశం లేదండి. ఇక్కడ ఏముంది, ఇప్పుడు మహా అగాధం ఉన్నది. అటు ఇటు రాజ్యాలకుండా ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళటానికి జింపయ్యేటటువంటి తత్వం ఇక ఎవరికి లేదండి ఇంకా అని ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట చదివి మహా అగాధం అంటూ కూడా ఎక్కడున్నది అని అంటానికి
ఈ మాటను బట్టి అక్కడ మహా అగాధం కూడా ఉన్నది, దాంట్లో ఎవరుంటారు అనేది నీకు నాకు సంబంధించిందా అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. చూడండి 26 వచ్చిన చదువుతున్నానండి. ఏంటి పుస్తకము? లోకసువార్త 16:26 అండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి ఓజాలకుండునట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పారు. మహా అగాధం ఉన్నదట. అదెందుకు ఉందట్టు ఏమండి? అగాధం, ఆ మహా అగాధంలో ఎవరుంటారు, ఎందుకు పెట్టాడు అని అంటే, కొద్దిగా ఒకసారి చిన్న మాటగా చెప్పుకుంటే, దేవదూతలు పాపం చేసినప్పుడు ఆ పాపం కూడా వారు మనస్సులో వంచారు. యెషయా గ్రంథం 14లో చెప్తుంటాడు, నీ మనస్సులోనూ గర్వించితివి, నేను దేవుడితో సమానంగా ఉంటాను అని నువ్వు ఆశించావు, నువ్వు ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి ఆ దేవుడితో పోల్చుకున్న తీరుని బట్టి నువ్వు ఒక మూలను త్రోయబడ్డావు అంటాడు. ఆ త్రోయబడినటువంటి పరిస్థితి, అందుకు మనసులో గర్వించినందుకని పరలోకంలో కూడా ప్రకటన గ్రంథం 12:12లో మనం చూసుకుంటే, లేకపోతే 9 నుంచి చదువుకున్నా అక్కడ యుద్ధం కూడా జరిగింది. ఓడిపోయినప్పుడు త్రోయబడుతున్నాడు. అంటే వాళ్ళు శరీరం లేవు కదా, పాపం ఎలా చేస్తారండి అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. అంటే వాళ్ళు ఆలోచనతో, మనకు కూడా ఆలోచన, చూపు, నడక చేసేవన్నీ మనకు కూడా పాపంగా ఎంచబడుతున్నాయి కనుక, సో వీరి ఆలోచనలోనే రాంగ్. దేవుడు ఒక పని చెప్తే ఒకలాగా ఆలోచించుకున్నారు. ఏమండి? సేవకులైన ఆత్మలు తన పిల్లలకి తనకి ఆ పరలోకంలో తన సేవ చేయటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు, సృష్టించుకున్నాడు. ఏమండి? వాళ్ళు ఏం చేశారు? రివర్స్. కనుక అందుకే త్రోసేడట. ఆ మాటని మనం ఒక మాటగా చదువుకొని ముగించుకుందాం. చూడండి 2వ పేతురు పత్రికలో ఈ మాటని క్లియర్గా చెప్తున్నాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడండి ఈ మాట. చదువుతున్నాం చూడండి. 2వ పేతురు పత్రిక. ఇప్పుడేంటి మనం మాట్లాడుకున్నది ఏంటి? ఆ యొక్క నరకానికి ఇటు పరదైస్కి మధ్యలో ఉన్నటువంటి ఒక స్థలం ఉంది. ఇది కూడా ఎక్కడ ఉంది? పాతాళంలోనే ఉంది. ఇది చెప్పుకుంటే 1, 2, 3 అని ఈ 3 స్థలాలు ఉన్నాయి అనుకొని ముగించుకుంటాం. చూడండి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు ఎప్పుడో దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకంలో కటిక చీకటిగా బిలాబులో వాళ్ళని త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. అక్కడ పెట్టేశాడు. పాపం చేశాడట. పాతాళంలో తీర్పు కొరకు ఎక్కడ ఉండేట వారికి అప్పగించబడినట్లుగా మనకు. సో ఇంకో మాటగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, యోధ పత్రిక కూడా ఒక మాట చెప్తాడండి. ఏమని? ఆ మాటకు వచ్చేది యోధ పత్రిక 1వ అధ్యాయం 1:6 వచ్చింది. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిగా నిత్య పాశంలో వారు బంధించి భద్రం చేశాడట. శిక్షించడానికి ఎక్కడికైనా భద్రం చేశాడట. వెంటనే శిక్షించొచ్చాయి కదండి అని అంటే, శిక్షించబడవలసినటువంటి వారు ఆ సంఖ్యా పరిస్థితి పూర్తయ్యేంత వరకు వెయిటింగ్లో ఉంటారన్నమాట. కనుక ప్రియమ దేవుని పిల్లలారా, ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే ఈ దేవదూతుల కొరకు మహాగాధము ఉంచుతారు అనే సంగతి మనకు పెట్టారు. కనుక ఈ సమయాన్ని బట్టి నేను ముందుకు ఇష్టపడుతున్నాను. పాతాళములోనే ఏమున్నాయి తెలుసా? పాతాళంలోనే అది మృతుల లోకము. దీన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. చనిపోయినటువంటి వాళ్ళందరూ ఆత్మలు అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నరకంలోనికి వెళ్ళాలా, పరదేశంలోకి వెళ్ళాలా అని 2 ప్లేసుల్లో మానవుని యొక్క ఆత్మలు భూమి మీదనే నిర్ణయించబడతాయి. అంటే పాతాళంలో ఏమండి, పరలోకం ముందు అది పరదేశం ఉంది పైన, ఏమండి మధ్యలో అగాధం ఉన్నది, మహాగాధము ఆ దేవదూతలకు నిర్ణయించబడినట్లుగా కనబడుతుంది. మూడవది దేవుని కొరకు దేవుని చిత్తాన్ని అంటే మూడవది నరకం. కనుక నరకం ఆయనకి ఆయాసకరమైన పరిస్థితుల్లో జీవించినటువంటి వారి కొరకు నరకం. అంటే మొదటి ఆకాశంలో లేదా మొదటి ప్లేస్లో నీతిమంతులు దేవుని కొరకు నీతిగా బ్రతికినటువంటి ఆత్మలు ఉంటాయి. మధ్యలో దేవదూతలు పాపం చేసిన మహా అగాధం ఉన్నది. దిగువ భాగాన దేవునికి ఆయాసంగా జీవించినటువంటి ఆ యొక్క పాపం మరి అవకాశం జారివించుకొని లేదా పాపంతోనే మరణించినటువంటి ఆత్మలు నరకం. సో ఇవన్నీ కూడా ఇదంతా కూడా టెంపరీ ప్లేస్.
ఆ క్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు ఇక్కడ ఉంటారు. కనుక అది వచ్చిన తర్వాత నీతిమంతులైనటువంటి వారు ఆ క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. ఈ నరకంలో ఉన్నటువంటి ఆత్మలు ఈ యొక్క పరిస్థితి అంతా కూడా ఏమవుతుందో తెలుసు, మిగిలినటువంటి వారు వీరందరూ కూడా వాళ్ళు ఎక్కడికంటే నిత్యాగ్నిలోనికి వెళ్తారు. అంటే పొయ్యి మీద పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్న కూడా చెప్పాను ఈ మాట. ఆ తప్పు చేసినటువంటి తీర్మానం జరిగేంత వరకు, తీర్పు వచ్చేంత వరకు రిమైండ్లో ఉంచుతారు. రిమైండ్లో నుండి జైలుకి పంపిస్తారు కదా, అలాగా రిమైండ్లో ఉన్నటువంటి ఆయనకి ఆయుష్కరణ పరిస్థితిలోనికేమో ఆ నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతారు. తీర్పు తదుపరి అది రెండవ మరణం. వాళ్ళ యుగాలు ఇంకా అక్కడే ఉండిపోతారు. ఇంకా ఇలాగ మార్చబడే అవకాశం. అది భయంకరమైన నిత్యాగ్ని. ఇక్కడ కూడా నెమ్మదేం లేదు. ఇక్కడ కూడా జైల్లోనే ఉండరు, శిక్షలు ఉండరు, కాలుతున్నారు. కాకపోతే ఇక్కడ కొద్దిగా వెసులుబాటు, ఇక్కడ నుండి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు అవకాశం ఉంది. ఇంకా అక్కడ తీర్పు జరిగిన రోజున ఎక్కడికి వెళ్తే అవకాశం ఉంది. ఇంకా అక్కడే. ఇక్కడ నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఆనందమే ఆనందం. క్రీస్తుతో కూడా ఏం చేస్తారు? ఆ పరలోకానికి వెళ్తారు. నిత్యము అక్కడ సదాకాలం ఆ క్రీస్తుతో కూడా ఉంటారు. ఈ క్రీస్తు ఉండే సదాకాలం ఆయనతో ఉండేటట్టుగా మనం ఉండాలి. ఈ భూలోకంలో యాత్ర మీద నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి అంటే సోదరుడా, తప్పనిసరిగా నీతిని, న్యాయాన్ని, యథార్థతను అనుసరించి మనం నడుద్దాం. ఒక లోటుపాట్లను క్షమాపణ కోరుకుని ఆయన దగ్గర సరి చేసుకొని జాగ్రత్తగా నీతిని జరిగించుదాం. ఆయన పనిలో ముందుకు సాగుదాం. ఇంకా ఒకవేళ ఇంకా నా సోదరుడా, సహోదరి, ఒకవేళ ఇంకా నువ్వు కానీ రక్షణ పొందకపోతే అది ధనవంతుడు పొందే భయంకర నరకశిక్షకు వెళ్ళిపోతావు. కనుక ఎప్పటికైనా ఈ మాట వినైనా నా సోదరుడా, సహోదరుడా, నీతో ఒక మాట చెప్తున్నాను. ఇక నీ చెడు నీ నెత్తి మీద రావు క్రితమే. ఆ చెడంతకు నిన్న కబళించే క్రితమే. ఆ చెడుతో నీ జీవితం అంతా కూడా నీకు కలిగినంతా కూడా పోగొట్టుకుని అయ్యో మరి ఇక్కడ చావకుండా ఇంకా ఈ పరిస్థితిలోకి రాకుండానే ఉండాలి అంటే వెంటనే ఈ మాటలు విన్నాక క్రీస్తుని సొంత రక్షించడానికి ప్రభా నన్ను క్షమించు, నేను పాపిని. ఈ మాటలు విన్న తర్వాత ఎంత భయంకర శిక్ష ఉందని నాకు తెలియదు. ఈ భూలోకంలో ఏదో లేదు, ఇక్కడే ఆనందము అనుభవిస్తే ఎంతో బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ ఆనందములో దేవుని మర్చిపోయి దేవుని చిత్తానికి అవిధేయుడైతే ధనవంతుడు నరకానికి వెళ్ళినట్లు వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నదా? ఈరోజు విన్నాను, క్షమించు అని. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ప్రమాద పంచును. ఇప్పుడు అలా పడతావు తెలియదు. కనుక నేను చెప్తున్న ప్రేమతో క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి పాపను నొప్పుకో, మనసు మార్చుకో, నీ పాపాలకు ప్రాయశ్చిత్తమైనటువంటి ఆ క్రీస్తు రక్తం కరగబడుతున్న బాప్తిస్మం పొందుకో, నీతిమంతులుగా తీర్చబడు. ఆ నీతిని కాపాడుకుంటూ యాత్ర ముగించు. నేటి మరి క్రైస్తవ బిడ్డల లాగా నువ్వు కూడా నెమ్మది పొందిస్తానుకుంటావు. అట్టి కృప, అట్టి ఆలోచన నేను బిడ్డలే మనందరికీ దేవుడు అనుగ్రహించాలని, మనందరికీ సిద్ధపడే ఆత్మ తోడ్పాటు భగవంతుడు మనం ప్రసాదించిన కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమాత్మాన్ని బిడ్డలు గమనించుకుని మీ చిత్తాన్ని సాగిపోయి కోరుకుంటున్నాను. మరొక అవకాశం ఉంటే కలిసినంతలో వినినా నన్ను మమ్మల్ని అందరినీ ఇప్పుడు బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.